నకిలీ విత్తనాలు అరికట్టేందుకు వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కొత్త విత్తన చట్టం తీసుకువస్తున్నట్టు ప్రకటించారు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్ల నుంచే రైతులకు పరిహారం అందేలా మార్పు తీసుకువస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయాన్ని ఆధునీకరించడం ద్వారా రైతులకు పెట్టుబడులు ఖర్చులు తగ్గించేలా చర్యలు తీసుకుంటామంటున్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డితో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఆధునీకరించడంతో పాటు రైతులు పెట్టుబడి సాధించే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు సిద్ధించింది. ఇప్పటికే ఆధునిక వ్యవసాయ రంగం వైపు రైతులను తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం మనతోటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనతో మాట్లాడుతుంది. చెప్పండి సార్, అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి మార్పులు ఏ విధంగా చేయబోతున్నారు? లాస్ట్ ఖరీఫ్లో కూడా పత్తి లాంటి పంటలు వేయొద్దు అంటే కూడా రైతులు మీ చెప్పిన మాట వైపే మొగ్గు చూపారు. చాలా వరకు కూడా ఆరుతాడి పంటల వైపే చేశారు. ఇంకా ఆధునికర వైపు తీసుకెళ్లేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సందేశంలోనే ఉంది, రైతుల శ్రేయస్సే మా ప్రాధాన్యత అని మొదటి సందేశంలోనే ఉంది. దాని ఆధారంగానే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈరోజు విత్తనాలు ఇవ్వడం నుంచి మొదలుకుంటే ఎరువుల సరఫరా, పురుగు మందుల సరఫరా, ఆఖరికి పండినటువంటి ధాన్యాన్ని కొనేంత వరకు కూడా రైతుకు ఆసటగా ఉంటున్నాం, బాసటగా ఉంటున్నాం. ఆ విధంగా మా యొక్క కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా మీరు అన్నట్టుగా పత్తి వేయటం వల్ల నష్టపోతున్నారనేటువంటి ఒక పరిస్థితి, విస్తీర్ణం పెరగటం వల్ల నష్టపోయే పరిస్థితి వచ్చింది. దాని ప్రత్యామ్నాయ పంటలు ఏమన్నాం, రైతులు కూడా కొంతమంది గౌరవించారు. ఆ ప్రకారంగా వాళ్ళు కొంత పత్తి పంట తగ్గించి ఇతర రెడ్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, సోయాబీన్కి వెళ్ళిపోయారు. ఆ విధంగా వారికి కూడా ఈరోజు మంచి ధర కూడా వస్తుంది. దాంతోపాటు ఈ యొక్క వ్యవసాయ యాంత్రీకరణ అనేది చాలా ముఖ్యమైన అంశం. నేను మొన్న అమెరికా వెళ్ళొచ్చినప్పుడు అక్కడ రైతాంగంకు హోల్డింగ్ చాలా పెద్దగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి 1000 ఎకరాలు, 500 ఎకరాలు ఉంటాయి. హెక్టార్లు అంటే 2.5 హెక్టార్స్, 250 హెక్టార్స్, 400 హెక్టార్స్ ఉంటాయి. మన రైతు చాలా చిన్న రైతు, 1 హెక్టారు, 2 ఎకరాలు, 3 ఎకరాలు రైతు. సో ఇలాంటి రైతులకు కూడా వారి అవసరాల మేరకు వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా పెట్టుబడి తగ్గించాలనేది, ఖర్చు తగ్గించాలన్నదే ప్రభుత్వం ముఖ్య లక్ష్యం. దాన్ని బేరీజ్ వేసుకొని 2014-15 ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక 100 కోట్ల రూపాయలు సబ్సిడీ కింద కేటాయించాం. పోయిన సంవత్సరం కూడా 150 కోట్లు కేటాయించాం. ఈ సంవత్సరం 300 కోట్లు ఇచ్చాం వ్యవసాయ యాంత్రీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా. ఈ విధంగా ట్రాక్టర్స్ కానీ, రోటోవేటర్స్ కానీ, హార్వెస్టర్స్ కానీ, ట్రాన్స్ప్లాంటేషన్ మిషన్స్ కానీ అవన్నీ కూడా భారీ సబ్సిడీ ఇస్తున్నాం. దళిత బిడ్డలకు, గిరిజన బిడ్డలకు వారి యొక్క అమౌంట్ ఎంతైతే జిల్లా కేటాయించబడుతుందో అందులో నుంచి 100% సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. తర్వాత సహకార శాఖ కూడా నా దగ్గరే మొన్న వచ్చింది కాబట్టి సహకార శాఖను కూడా కోఆర్డినేట్ చేసుకొని సహకార వ్యవస్థను బలోపేతం చేస్తూ రైతాంగానికి మంచి సేవలు అందించే విధంగా ఆ శాఖను ముందుకు ఇంకా తీసుకెళ్తాం. ఎందుకంటే నేను బ్యాంక్ చైర్మన్ కూడా చేశాను. ఫస్ట్ బ్యాంక్ చైర్మన్ సింగిల్ విండో విధానం వచ్చినప్పుడు నిజామాబాద్ నేను ఉన్నాను. ఆ అనుభవం దృష్టిలో పెట్టుకొని సహకార సంస్థలు కూడా బలోపేతం కావాలి, వారి ద్వారా రైతులకు సేవలు అందించాల లక్ష్యంతో దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మేము ఈ ప్రత్యేకంగా మిర్చి పైన ఎక్కువ నకిలీ బెడద అనేది మిర్చి మన ఇక్కడ జరిగింది కాబట్టి ఈ చిల్లి దానికి విత్తన చట్టం తీసుకొచ్చి ఈ బడ్జెట్ సమావేశంలో ఆ నకిలీ విత్తనం సరఫరా చేసినటువంటి డీలరు ఆ నష్టపరిహారం ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకురాబోతున్నాం. ఇప్పటికైనా మేము బలవంతం చేసినా కొంతమందికి ఇప్పించాం, రేపు చట్ట రూపేణ వారికి సాయం చేస్తాం. రెండవది మీరు అడిగినటువంటిది సీడ్ బౌల్ ఆఫ్ ది కంట్రీ కాదు, సీడ్ బౌల్ ఆఫ్ ది స్టేట్ వరల్డ్ కూడా చేయాలనుకుంటా ఉన్నాం. ఇప్పటికి ఆ దిశలోనే ఇప్పుడు ములుగులో గోవిందరావుపేటలో ఒక సీడ్ ప్రాసెస్ యూనిట్ వేసాం. ఎక్కడెక్కడైతే ఏ సీడ్ పండిస్తారో ఆ సీడ్ని ప్రాసెస్ చేసి రైతులకు సబ్సిడీ ఇచ్చే విధంగా అక్కడ దాన్ని స్ట్రెంగ్తనింగ్ చేస్తూ ఉన్నాం. రైతాంగాని కోసం కూడా సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ కింద కూడా సబ్సిడీ విత్తనాలు చేసి మేము వాళ్ళ దగ్గర నుంచి సీడ్ సేకరిస్తూ ఉన్నాం. మొత్తానికి రాబోయే రోజుల్లో సీడ్ మన రాష్ట్రానికి అవసరం ఉన్నటువంటి సీడ్ మనం పొందడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా ఎగుమతి అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తాం. ఇది మొత్తానికైతే వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడంతో పాటు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు రైతులే నేరుగా పెట్టుబడి పెట్టుకునే స్థాయికి తీసుకురావడం, అదేవిధంగా నకిలీ విత్తనాలను అరికెట్టే విధంగా కూడా చట్ట సవరణ చేయబోతున్నామంటూ కూడా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కేవలం క్రాంతికుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.